2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. అమరావతిలో రోజు గడిస్తే చాలు రూపురేఖలు మారిపోతున్నాయి. పనులు అంత వేగంగా పరిగెత్తించేందుకు అధికార యంత్రాంగం తహతలాడుతుంది. ప్రధానంగా అమరావతి ప్రధాన రహదారిని మెయిన్ రోడ్డుతో కనెక్ట్ చేసేటువంటి యాక్టివిటీ శరవేగంగా సాగుతుంది. దీనికి సంబంధించి 2 రోజుల క్రితం కూడా మనం కొన్ని వీడియోలు చేసాం. అయితే ప్రతిరోజు ఒక అప్డేట్ వస్తుంది. ఈ మార్గంలో 2 స్టీల్ బ్రిడ్జ్ల నిర్మాణం జరుగుతుంది. అందులో ఒక స్టీల్ బ్రిడ్జ్ దాదాపు కంప్లీట్ అయిపోవచ్చింది. మరొక స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి ఫినిషింగ్ స్టేజ్ వర్క్స్, అంటే ఫ్రేమ్ ఫిక్సింగ్ వర్క్స్కి సంబంధించి కానీ, కాంక్రీట్ పోరింగ్ వర్క్స్ సంబంధించినటువంటి పనులు కానీ ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. అంటే మరికొద్ది రోజుల్లో 2వ స్టీల్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ కాబోతుంది. ఈ 2 కంప్లీట్ అయితే ఇటీవల ల్యాండ్ ఎక్వైర్ చేసినటువంటి ప్రదేశాలని కలుపుకొని చూస్తే కనుక నేరుగా కరకట్ట పైకి వెళ్లకుండా, కరకట్ట పైన ఎడ్జ్ టు ఎడ్జ్ వెహికల్స్ వెళ్తాయి అనేటువంటి ఒక టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ పడకుండా రాజమార్గం లాగా అమరావతిలోకి ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జ్ల కనెక్టివిటీ ద్వారా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ వీడియో ఒకసారి మనం చూద్దాం. ఇది అమరావతిది, అంటే మెయిన్ రోడ్డు, పాత గుంటూరు హైవే, ఏదైతే ప్రకాశం బ్యారేజ్కి మనం కనెక్ట్ అయి వెళ్తామో ఆ హైవేకి కనెక్ట్ చేసేటువంటి పనులు పూర్తయిపోయినాయి. ఇది సెకండ్ బ్రిడ్జి, స్టీల్ బ్రిడ్జి. ముందర ఇంకొక స్టీల్ బ్రిడ్జి ఆల్రెడీ కనెక్టింగ్ పాయింట్ కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరికి కూడా అమరావతిలోకి ఇక మీదట మనం ఈ విధంగా ఎంటర్ అవుతామా అనేటువంటి ఆసక్తి నెలకొని ఉంది. ఇది ఫస్ట్ బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ మీరు గమనించి చూస్తే 2 వరుసలు 4 వరుసల రహదారి. ఇక్కడ 2 బ్రిడ్జిలు ఉన్నాయి. సో ఇక్కడ మధ్యలో బ్రేక్ ఉంది. ఇదొక 2 లైన్లు, ఇదొక 2 లైన్లు వెళ్ళేవి. ఇదేమో ఇటు వచ్చేది, ఇటేమో వెళ్ళేది. సో ఇది పాత విజయవాడ హైవే అనమాట. అంటే గుంటూరు హైవే అని కూడా అంటారు దీన్ని. గుంటూరు టు విజయవాడ. ఇది ప్రకాశం బ్యారేజ్ పైనుంచి వెళ్ళేటువంటి రహదారి. అవతల వైపు ఇప్పుడు ఉన్నటువంటి రహదారిని చూస్తే కనుక కనకదుర్గ వారధి, అది నేషనల్ హైవే. అది విస్తరించిన తర్వాత అటువైపు పెట్టారు, NH16 అని చెప్పని అంటున్నారు. ఇది పాత గుంటూరు హైవే, పాత హైవే ఇదే అనమాట. నేషనల్ హైవే అని ఇప్పుడు అనడానికి అవకాశం లేదు కాబట్టి ఈ హైవేకి కనెక్ట్ చేస్తూ ఇటు, అంటే గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలు ఇలా వచ్చి అమరావతిలోకి ఈ విధంగా వెళ్తాయి. అమరావతిలోంచి బయటకు వచ్చేటువంటి వాహనాలు ఇలా వచ్చి ఇలా విజయవాడ వైపు వెళ్తాయి అనమాట. సో ఇక్కడ ఒక యూ కర్వ్, అంటే ఇటు వెళ్ళేటువంటి వాహనాలకి ఏ విధంగా పాయింటింగ్ ఇవ్వాలి, ఇటు వచ్చేటువంటి వాహనాలకు ఏ విధంగా పాయింటింగ్ ఇవ్వాలి, దీనిపైన కూడా రోడ్డు ప్లానింగ్ జరుగుతుంది. ఫినిషింగ్ వర్క్స్, అంటే దాదాపుగా రోడ్డు కనెక్టివిటీ అనేది అయిపోయింది. తార్ రోడ్డు వేసేసారు. ఈ 2 స్టీల్ బ్రిడ్జ్ల పైన తార్ రోడ్డు కంప్లీట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైము మెయిన్ రోడ్డుకి కూడా కనెక్ట్ చేసేస్తూ ఈ ఫినిషింగ్ వర్క్స్ కంప్లీట్ చేశారు. ఇది మనం వీడియో వచ్చేసరికి తీసినటువంటి సమయం. ఈ పాటికి ఇది మొత్తం కూడా ఫినిష్ అయిపోయి రోడ్డుకి కనెక్టింగ్ చేసేసి ఉంటారు అనమాట. లెవెలింగ్ వర్క్ ఇలా చూస్తే, ఇటువైపు నుంచి చూస్తే ఇంకా క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. సో ఇది 2 వరుసల రహదారి. ఇక్కడ కాలం ఉంది కాబట్టి ఇది బకింగ్హామ్ కెనాల్. ఇది మొత్తం కూడా గ్రీన్ బెల్ట్ డెవలప్ చేస్తారు. ప్రొటెక్షన్ వాల్ కూడా ఇటువైపు నుంచి ఇటు బ్యారికేడింగ్ కూడా చేస్తారు. సో అలా జరిగితే కనుక సురక్షితమైనటువంటి మార్గం అవుతుంది. స్టీల్ బ్రిడ్జ్ 1 ఆల్మోస్ట్ 170 మీటర్ల దాకా ఇది డిస్టెన్స్ ఉంటుంది. ఈ 2 స్టీల్ బ్రిడ్జ్లకు సంబంధించి ఇది చిన్న స్టీల్ బ్రిడ్జ్. రెండోది ఇంకొంచెం పెద్ద, అది 230 దాకా లెంత్ ఉన్నటువంటి బ్రిడ్జ్ అనమాట. 230 మీటర్ల దాకా లెంత్ ఉండేటువంటి బ్రిడ్జ్. సో ఫస్ట్ స్టీల్ బ్రిడ్జ్ స్టేటస్ ఇది. పైనుంచి చూస్తే ఏరియల్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. అటు విజయవాడ వైపు, ఇటు గుంటూరు వైపు కనిపిస్తుంది. ఇది 2వ స్టీల్ బ్రిడ్జికి కనెక్టింగ్ పాయింట్ అనమాట. ఇది సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్ 3 పనుల్లో భాగంగా తీసుకొచ్చినటువంటిది. సో దీనికి ఆల్మోస్ట్ ఈ ఐరన్ కట్టింగ్ వర్క్, ఈ కాంక్రీటింగ్ వర్క్ సంబంధించినటువంటి ఫ్రేమ్ వర్క్ అంతా అయిపోయింది. ఈ డెక్ షీట్స్ అన్ని కూడా పరిచేస్తారు. ఈ మధ్యలో ఈ 3 గడ్డర్లు, ఇక్కడ ఒక 2 గడ్డర్స్ ఉంటాయి. ఈ 2 ఫినిష్ చేస్తే కనుక ఆల్మోస్ట్ అయిపోద్ది. ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇచ్చి భూములు తీసుకున్నారు కాబట్టి ఇది మధ్యలోనే ల్యాండ్ ఉందన్నమాట. యాక్చువల్గా ఇది చూస్తే కనుక ఇది ఫేజ్ 3లో వస్తుందని చెప్పి అన్నాం కదా. సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్ 3లో జరిగేటువంటి నిర్మాణం ఇది. ఈ నిర్మాణంలో ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఈ మధ్యలో ఉన్నటువంటి గడ్డర్స్ చూడండి, ఈ ఫ్రేమ్స్ కనుక ఫిక్స్ చేస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనమాట. మిగతా అంతా పైనుంచి షీట్ వచ్చేస్తుంది. షీట్ పైనుంచి కాంక్రీట్ వేస్తారు. కాంక్రీట్ పైన తార్ రోడ్డు ఫినిషింగ్ చేసుకుంటూ వస్తారనమాట. NCC సంస్థ ఈ కాంట్రాక్ట్ మొత్తం NCC సంస్థ చేస్తుంది. ఈ స్టీల్ బ్రిడ్జెస్కి సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా NCC సంస్థకి వచ్చింది. ప్రత్యేకంగా అక్కడ ఐరన్ ఫ్రేమ్ మౌల్డింగ్ వర్క్స్ సంబంధించినటువంటి టీంను కూడా ప్రత్యేకంగా పెట్టారు. సో ఒకటేమో 128 మీటర్లు, ఇది ఫస్ట్ వచ్చేటువంటి బ్రిడ్జ్ అనమాట. ఇది ఫస్ట్ బ్రిడ్జి, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది 270 మీటర్ల బ్రిడ్జి, ఇది 2వ బ్రిడ్జి. ఇది కొంచెం పెద్ద బ్రిడ్జ్ అనమాట. ఇదేమో బకింగ్హామ్ కెనాల్ పైన వస్తుంది, డైరెక్ట్గా హైవే కనెక్ట్ అయ్యింది. చూస్తే ఇక్కడ మీకు క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. ఇది కృష్ణా బ్యారేజ్ అంటారు కదా, ప్రకాశం బ్యారేజ్. ఇంద్రకీలాద్రి కొండ, విజయవాడ దుర్గమ్మ గుడి. సో ఇదంతా కూడా ఆ ట్రాఫిక్, అటు వచ్చేటువంటి ట్రాఫిక్ అనమాట. ఇటువైపు వెళ్తే గుంటూరు అవుతుంది. సో
సో ఇది వచ్చేసరికి 270 మీటర్ల బ్రిడ్జ్ అవుతుంది ఇది. ఇది డైరెక్ట్ కనెక్టింగ్ అనమాట. ఇక్కడ గుంటూరు అది బకింగ్హామ్ కెనాల్ మీద ఈ నిర్మాణం జరిగింది. ఇది వచ్చేసరికి కొండవీటి వాగు కాలువ, అంటే కొండవీటి వాగుకి సంబంధించినటువంటి కాలువ డౌన్ స్ట్రీమ్ వస్తుంది. ఇక్కడ వెనక లిఫ్టింగ్ స్కీమ్ కూడా ఉందన్నమాట. సో ఆ ప్లేస్లో ఇది వస్తుంది అనమాట. అందుకనే దీనికి సంబంధించినటువంటి పనులు కూడా ఇప్పుడు ఈ సీజన్లో కంప్లీట్ చేసేస్తారు. ఇప్పుడు ఎలాగో వర్షాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకొక మ్యాక్సిమం 1 మంత్లో ఈ ఫినిషింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతే ఈ 2 బ్రిడ్జిలు ఓపెన్ అయితే కనెక్టింగ్ పాయింట్ చాలా ఈజీ అయిపోతుంది. హైవే నుంచి లోపలికి రావడం, లోపల నుంచి బయటికి వెళ్ళడం. కరకట్ట మీద ట్రాఫిక్ని ఇంకా పూర్తి స్థాయిలో నియంత్రిస్తారు. ఓన్లీ వీఐపీ మూవ్మెంట్కి మాత్రమే అవకాశం ఇవ్వచ్చు. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంది కాబట్టి ఇది పైనుంచి సీన్ చూస్తే మనకి క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. ఇక్కడ ఇది బకింగ్హామ్ కెనాల్ గేట్స్. ఇది కొండవీటి వాగుకి సంబంధించినటువంటి లిఫ్ట్ స్కీము. కొండవీటి వాగు లిఫ్ట్ స్కీమ్ అంటారు కదా. ఇది ప్రకాశం బ్యారేజ్, ఇది కృష్ణా నది. ప్రకాశం బ్యారేజ్ ఇక్కడ ఉంది. ఇది కృష్ణా నదికి బ్యాక్ వాటర్ అనమాట, భవానీ ఐలాండ్ ఇదంతా. సో ఇక్కడ ఫ్లడ్ లెవెల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇటు పంపింగ్ చేయడం, లేదా అటు నుంచి ఇటు పంపింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇదేమో బకింగ్హామ్ కెనాల్, ఈ కాలువ అటు నెల్లూరు దాకా పోతుంది కాబట్టి ఇది హైవేకి సంబంధించినటువంటి దృశ్యం. ఇక్కడ మనకు క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. సో ఇది ఒక 270 మీటర్ల పొడవున్నటువంటి స్టీల్ బ్రిడ్జి. ఇదేమో 128 మీటర్ల పొడవున్నటువంటి స్టీల్ బ్రిడ్జి. ఈ రెండింటికి సంబంధించినటువంటి పనులు ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసినాయి. ఇది అయిపోతే కనుక రోడ్డు కనెక్టింగ్ పాయింట్, రోడ్డుకి ఎక్కడైతే కరువులు తిరిగిన కొన్ని ప్లేసెస్లో ల్యాండ్స్ ఇవ్వకపోవడం వల్ల కరువులు తిప్పి ఆపేసినటువంటి ప్లేస్ ఉన్నాయి, అవి కూడా ఫిల్లింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారనమాట. ఈ నెలాఖరు కల్లా, అంటే ఆగస్టు ఎండింగ్ కల్లా దీనికి సంబంధించినటువంటి అన్ని పనులు, ఇది జూలై ఎండింగ్లో ఉన్నాం మనం, ఇంకొక నెల రోజుల్లో మొత్తం అన్ని పనులు ఫినిష్ చేసి ఈ రోడ్డును పూర్తి స్థాయిలో ఓపెన్ చేయాలని చెప్పని ఏపీ ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ దిశగా సిఆర్డీఏ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది.